ఒక ఆడియో ఫంక్షన్ లో హైపరాది చెప్పినట్టు సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ అవ్వలేదు, అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ అవ్వలేదు, కానీ చిరంజీవి కొడుకు చిరంజీవి అవడమే కాదు ఇంకొంచెం ఎక్కువ పేరు సంపాదించి తండ్రి పేరు నిలబెట్టాడు. ఎంత మెగాస్టార్ కొడుకు అయినా యాక్టింగ్ సరిగ్గా లేకుంటే స్టార్ హీరో అవ్వలేరు. ఇప్పటి వరకు 15 సినిమాలు చేసిన రామ్ చరణ్ మొదటి సినిమా చిరుతతో ఇండస్ట్రీలో ఆరంగేటం చేసి తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో తండ్రికి తగ్గ తనయుడే అనిపించుకున్నాడు. కానీ డాన్స్ ఒకటే కాదు నటన కూడా బాగుండాలి అనే క్రమంలో తర్వాత వచ్చిన మగధీర మూవీతో ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసిన ఎక్కడో కాస్త రాజమౌళి మూవీ కదా అని కొందరు మాట్లాడారు. వెంటనే ఒక డిఫరెంట్ స్టోరీతో తన గెటప్ మొత్తం చేంజ్ చేసి ఆరెంజ్ మూవీ చేశాడు. కానీ మూవీ సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయినా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. బహుశా రావాల్సిన టైం కన్నా 10 ఇయర్స్ ముందు వచ్చిన మూవీ ఆరెంజ్. ఎందుకు చెప్తున్నా అంటే ఆరెంజ్ రీ రిలీజ్ చేసిన సందడి అంతా ఇంత కాదు. అప్పుడు ఫ్లాప్ అన్న వాళ్ళే ఇప్పుడు హిట్ అంటున్నారు. హిట్ ఫ్లాప్స్ కామన్ అని వెంటనే తర్వాత రచ్చ, నాయక్ సినిమాలు చేశాడు. కమర్షియల్ గా హిట్ టాక్ తెచ్చుకున్న నటన పరంగా రామ్ చరణ్ కి పేరు రాలేదు. రామ్ చరణ్ ఎప్పుడు కూడా తనకు పేరు రావాలి అని కాకుండా తన తండ్రికి పేరు తేవాలి అని ఆలోచించేవాడు. స్వయంగా మెగాస్టార్ గారే ఒక విషయం మనతో షేర్ చేసుకున్నారు. 1988 టైంలో రుద్రవీణ మూవీకి అవార్డు వస్తే ముంబైకి వెళ్లిన చిరంజీవి గారు సౌత్ మూవీస్ ని బాలీవుడ్ వాళ్ళు ఇన్సల్ట్ చేసిన విధానం తీరు నచ్చగా చాలా బాధపడ్డారంట. ఇలా ఎన్నో సిచ్యువేషన్లలో సౌత్ మూవీస్ ని, సౌత్ యాక్టర్స్ ని పట్టించుకునే వాళ్ళు కాదంట. ఇలాంటి ఎన్నో చేదు అనుభవాలు మన వాళ్లకు ఎదురయ్యాయి. బాలీవుడ్ లో కూడా మన స్టార్ హీరోస్ అందరికీ తెలియాలి అని, మన యాక్టింగ్ వాళ్ళు చూడాలి అని 2013 లో రామ్ చరణ్ జంజీర్ మూవీతో హిందీలో అడుగు పెట్టాడు. మూవీ డిజాస్టర్ టాక్ రావడమే కాకుండా రామ్ చరణ్ కి యాక్టింగ్ రాదు, ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాడు అని కామెంట్స్ చాలా మంది చేశారు. ఎవరు ఏమన్నా తన మౌనమే సమాధానంగా తండ్రి బాటలోనే నడిచాడు. ఇంకా తర్వాత చేసిన ఎవడు, గోవిందుడు, అందరి వాడేలే, బ్రూస్లీ, ధ్రువ కమర్షియల్ గా వర్కౌట్ అయినా ఎక్కడో అన్సాటిస్ఫై గా రామ్ చరణ్ కి అనిపించింది. దాంతో హీరోయిజం లేకుండా ఒక మంచి క్యారెక్టర్ చేయాలి అనుకున్నాడు. అప్పుడే వచ్చిన రంగస్థలం మూవీలోని చిట్టుబాబు క్యారెక్టర్ రామ్ చరణ్ కి బాగా నచ్చేసింది. వెంటనే ప్రాజెక్ట్ ఓకే చేసి తనలోని నటనతో అందరినీ మెప్పించాడు. ఎవరైతే వెనకాల మాట్లాడారో వాళ్ళతో శభాష్ అనిపించుకున్నాడు. తర్వాత వచ్చిన RRR మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. RRR మూవీలో తన ఇంట్రడక్షన్ సీన్ లో యాక్టింగ్ తో బాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాకుండా హాలీవుడ్ కూడా తన వైపు చూసేలా చేసి తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఎన్టీఆర్ తో జత కలిసి స్టెప్ వేసి ఆస్కార్ అవార్డు తీసుకొచ్చారు. ఒక్కసారిగా వద్దు అన్న బాలీవుడ్ వాళ్ళు రామ్ చరణ్ తో యాక్టింగ్ చేయాలని, డైరెక్షన్ చేయాలని వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోల కంటే మన రామ్ చరణ్ కి హిందీ మార్కెట్ లో క్రేజ్ పెరిగేసింది. ఎవరు ఏమన్నా, ఎవరు అవమానించినా తన నటనతో సమాధానం ఇచ్చిన రామ్ చరణ్ తండ్రికి పేరు తేవడమే కాకుండా దేశానికి మంచి పేరు తీసుకొచ్చాడు ఆస్కార్ అవార్డుతో. హ్యాట్స్ ఆఫ్ టు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.